Hi, hello students. Myself Karun Kumar. Welcome to our channel. Let's learn today. So today topic is electronegativity. So last class lo manamu ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ గురించి చూసాం. ఈ క్లాస్ లో ఎలక్ట్రోనెగటివిటీ గురించి చూద్దాం కంప్లీట్ గా. అంటే ఎలక్ట్రోనెగటివిటీ డెఫినేషన్ ఏంటి, అలాగే ట్రెండ్స్ ఎలా ఉంటాయి, అలాగే కొన్ని ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్, సో కొన్ని స్కేల్స్ ఉన్నాయి ఎలక్ట్రోనెగటివిటీని మెజర్ చేయడానికి, అలాగే ఎలక్ట్రోనెగటివిటీ యొక్క అప్లికేషన్స్, ఇవన్నీ చూద్దాం. సో ఫస్ట్ డెఫినేషన్, వాట్ ఈజ్ ఎలక్ట్రోనెగటివిటీ? ఓకే, ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ HCl తీసుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను అప్పుడు క్లియర్గా. HCl, సో ఇది బాండెడ్ ఎలక్ట్రాన్. ఎలక్ట్రోనెగటివిటీ మనం సింగిల్ ఆటమ్ చెప్పలేం. జనరల్ గా ప్రీవియస్ ప్రాపర్టీస్ అన్ని కూడా ఐసోలేటెడ్ గ్యాసియస్ ఆటమ్ గురించి, అంటే సింగిల్ ఆటమ్ గురించి చెప్పగలం. కానీ ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ ఏ బాండెడ్ ప్రాపర్టీ, అంటే బాండెడ్ స్టేట్ లో ఉన్న దాని గురించే మనము ఎలక్ట్రోనెగటివిటీని చెప్పగలం, ఇండివిజువల్ గా చెప్పలేం. సో కాబట్టి డెఫినేషన్ ఏంటంటే, ఇట్ ఈజ్ మెజర్ ద ఎబిలిటీ ఆఫ్ an atom in chemical compound to attract shared electron pair towards itself. Okay, for example HCl. సో HCl చూసుకోండి. సో బాండ్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్ షేర్ చేసుకోవడం. కోవలెంట్ బాండ్ అంటే ఏంటి? జనరల్ గా ఎలక్ట్రాన్ ని షేర్ చేసుకోవడం. ఇక్కడ హైడ్రోజన్ క్లోరిన్ రెండు ఎలక్ట్రాన్స్ ని షేర్ చేసుకోండి. బాండ్ ఫామ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే, ఏదో ఒక ఆటము షేర్డ్ పేర్ ఎలక్ట్రాన్, అంటే ఎలక్ట్రాన్ పేర్ ని తన వైపు అట్రాక్ట్ చేసేసుకుంటది. సో ఈ రెండిట్లో దేనికి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంటుంది అంటే క్లోరిన్ కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్ గా ఈ ఎలక్ట్రాన్ అనేటువంటిది క్లోరిన్ వైపు అట్రాక్ట్ చేసుకుంటాం. అప్పుడు ఆటోమేటిక్ గా దీనికి పార్షియల్ నెగిటివ్ చార్జ్, దీనికి పార్షియల్ పాజిటివ్ చార్జ్ వస్తుంది. సో ఈ ప్రాపర్టీని ఏమంటామంటే మనం ఎలక్ట్రోనెగటివిటీ. ఓకే, ఇట్ ఈస్ మెజర్ ద ఎబిలిటీ ఆఫ్ అన్ ఆటమ్ ఇన్ కెమికల్ కాంపౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ HCl అనే కెమికల్ కాంపౌండ్ తీసుకున్నాం. ఇందులో ఆటమ్స్ ఏమేమి ఉన్నాయి? హైడ్రోజన్, క్లోరిన్. సో దేని మెజర్ చేస్తుందంట? ఎబిలిటీ ఆఫ్ అన్ ఆటమ్. ఏ ఆటమ్ అయితే ఎలక్ట్రాన్ పేర్ ని, బాండెడ్ ఎలక్ట్రాన్ పేర్ ని తన వైపు అట్రాక్ట్ చేసుకునే దాన్ని మెజర్ చేస్తుంది. ఏది? ఎలక్ట్రోనెగటివిటీ. ఓకే, ఇట్ ఈస్ మెజర్ ద ఎబిలిటీ ఆఫ్ అన్ ఆటమ్ ఇన్ కెమికల్ కాంపౌండ్ టు అట్రాక్ట్ షేర్డ్ ఎలక్ట్రాన్ పేర్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. దిస్ ప్రాపర్టీ ఇస్ నోన్ యాజ్ ఎలక్ట్రోనెగటివిటీ. సో ఎలక్ట్రోనెగటివిటీకి యూనిట్స్, నో యూనిట్స్. ఓకే, ఎందుకంటే ఇది రిలేటివ్ ప్రాపర్టీ. రిలేటివ్ ప్రాపర్టీ అంటే కంపేర్ చేస్తాం అంతే. సో కాబట్టి ఎలక్ట్రోనెగటివిటీకి యూనిట్స్ ఉండవు. ఓకే, సెకండ్ పాయింట్. నెక్స్ట్ ట్రెండ్స్ చూద్దాం. సో ట్రెండ్స్ అంటే పీరియడ్ లో ఏమవుతుంది, గ్రూపుల్లో ఎలక్ట్రోనెగటివిటీ ఏమవుతుంది. ఫస్ట్ ఇన్ పీరియడ్స్ అంటే మనం పీరియడ్స్ జనరల్ గా ఏమంటాం? లెఫ్ట్ టు రైట్ అని అంటాం. పీరియడ్స్ ఏమంటామండి? లెఫ్ట్ టు రైట్. అదే గ్రూపుల్లో ఇన్ గ్రూప్స్ లో ఏమంటాం? టాప్ టు బాటమ్. అయనైజేషన్ పొటెన్షియల్, ఎలక్ట్రోనెగటివిటీ, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, సేమ్ ట్రెండ్. అంటే ఇన్ పీరియడ్స్ లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజెస్. ఇన్ పీరియడ్స్ లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజెస్. సో డ్యూ టు అటామిక్ సైజ్ డిక్రీజెస్. సో నెక్స్ట్ ఇన్ గ్రూప్స్ ఏమంటామన్నాను? టాప్ టు బాటమ్ ఎలక్ట్రోనెగటివిటీ డిక్రీజెస్ డ్యూ టు అటామిక్ సైజ్ ఇంక్రీజెస్. అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది ఎలక్ట్రాన్, సో ఎలక్ట్రాన్ అట్రాక్ట్ చేసుకోవాలి. సో ఇది ఈ ఎలక్ట్రాన్
ఏది ఈజీగా ఎలక్ట్రాన్ అట్రాక్ట్ చేసుకుంటది? సో ఈ స్మాల్ సైజ్ ఉన్నటువంటి ఈ ఆటమ్ అనేటువంటిది ఎలక్ట్రాన్ ఈజీగా అట్రాక్ట్ చేసుకుంటది. అందువల్ల గ్రూప్స్ ఏమవుద్ది? టాప్ టు బాటమ్ ఎలక్ట్రోనెగటివిటీ డిక్రీజెస్. ఓకే, సో ఫస్ట్ డెఫినేషన్, నెక్స్ట్ వన్ యూనిట్స్, తర్వాత ట్రెండ్స్. సో ఇవి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా మీరు ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ అంటే కొన్ని స్కేల్స్ ప్రకారం ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ ని చెప్పారు. సో ఆ ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ ని కొన్ని ఇంపార్టెంట్ వి గుర్తు పెట్టుకోవాలి మనం. సో అవి ఏంటో అట్లీస్ట్ 20 అటామిక్ నెంబర్ వరకు గుర్తు పెట్టుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పీరియడ్ లో ఏముంటది? హైడ్రోజన్, హీలియం, నెక్స్ట్ లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్, నెక్స్ట్ సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్, పొటాషియం, కాల్షియం. అట్లీస్ట్ ఈ 20 ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి మనం. సో చూడండి, ఫస్ట్ పీరియడ్ లో 2.1. జనరల్ గా నోబెల్ గ్యాసెస్ కి ఎలక్ట్రోనెగటివిటీ 0 అని మాట్లాడతాం. సో కాబట్టి నోబెల్ గ్యాసెస్ వాటిని లీవ్ చేయండి. సో మిగతా ఎలిమెంట్స్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ ఇక్కడ లిథియం ఎంత అంటే 1. సో ఇక్కడ ఏంటంటే 0.5 పెంచుకుంటే వెళ్ళండి ప్రతి దానికి. 1.5, 2, 2.5, 3, 3.5, 4. ఓకే, సో లెఫ్ట్ టు రైట్ ఎలక్ట్రోనెగటివిటీ ఏమవుతుంది మనకి? జనరల్ గా ఇంక్రీజ్ అవుతుంది. 0.5 పెంచుకుంటే వెళ్ళండి. 1, 1.5, 2, 2.5, 3, 3.5, 4. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్లోరిన్ కి ఎంత ఉంటుంది అంటే 3. ఓకే, సల్ఫర్ కి 2.5, నెక్స్ట్ 2.1, నెక్స్ట్ 1.9, నెక్స్ట్ 1.6, 1.3, 0.9. దీస్ ఆర్ ది వాల్యూస్ ఆఫ్ సెకండ్ పీరియడ్. సో సెకండ్ పీరియడ్ కి వచ్చేసరికి క్లోరిన్ కి 3 ఉంటుంది. సో 0.5 తగ్గించండి, 2.5, 0.4 తగ్గించండి, 2.1, 0.3 తగ్గించండి, 0.2 తగ్గించండి, 1.9. సో ఇక్కడ నుంచి చూడండి 0.5, నెక్స్ట్ ఇక్కడ 0.4, 0.2, రిమైనింగ్ అంతా కూడా 0.3 తగ్గించండి. ఓకే, సో కాబట్టి నెక్స్ట్ ఇక్కడ 0.8 కాల్షియం, పొటాషియం వచ్చేసరికి కాల్షియం సేమ్ మెగ్నీషియం కి ఎంత ఉంటుందో కాల్షియం కూడా అంతే ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది. సో అట్లీస్ట్ ఈ 20 ఎలిమెంట్స్ మీరు ఎలక్ట్రోనెగటివిటీ గుర్తుపెట్టుకోవాలి. ఇవి కూడా గుర్తుపెట్టుకోలేకపోతే సో FON, నెక్స్ట్ NCl, FON, ClBr, నెక్స్ట్ CSI, HP. ఈ ఎలిమెంట్స్ అయినా గుర్తుపెట్టుకోండి. FON, ClBr, CSI, HP. సో ఫ్లోరిన్ ఇది హైయెస్ట్ ఆర్డర్ అనమాట, హైయెస్ట్ నుంచి లోయెస్ట్ కి వెళ్తుంది. ఫ్లోరిన్ ఎంత? 4. ఆక్సిజన్ ఎంత? నెక్స్ట్ 3.5. నైట్రోజన్ క్లోరిన్ సేమ్ ఉంటుంది. నైట్రోజన్ క్లోరిన్ ఈ రెండింటికి ఎంత? 3. నెక్స్ట్ వన్ 2.8. CSI ఈ మూడింటికి కలిపి చూడండి, కార్బన్ కి ఎంత ఉంది? 2.5. సల్ఫర్ కూడా 2.5. సో నెక్స్ట్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టటైన్. సో బ్రోమిన్ కి వచ్చేసరికి మనకి 2.8, అయోడిన్ కి వచ్చేసరికి 2.5, ఆస్టటైన్ కి వచ్చేసరికి 2.2. సో ఈ మూడింటికి కూడా సేమ్ వాల్యూ ఉంటుంది 2.5. హైడ్రోజన్ ఎంత చెప్పాను? 2.1. ఫాస్ఫరస్ ఎంత? 2.1. అట్లీస్ట్ మీరు ఈ ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే లోయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ, హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ మనకి ఫ్లోరిన్ కి ఉంటుంది. ఫ్లోరిన్ కి లోయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఫస్ట్ ఏ గ్రూప్ లో ఉండొచ్చు. లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ట్రాన్షియం. రేడియో యాక్టివ్ ఎలిమెంట్ కనుక అడిగితే 0.7 దాని వాల్యూ. అలా కాకుండా రేడియో యాక్టివ్ ఎలిమెంట్ కాకుండా అడిగితే 0.8, 0.8. ఓకే, సో ఈ ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ అట్లీస్ట్ ఇగో FON, FO, NCl, Br, CSI, HP. సో HP హైడ్రోజన్ కి, ఫాస్ఫరస్ కి 2.1. CSI గుర్తుపెట్టుకోండి 2.5.
సో FONClBr. ఫ్లోరిన్ కి 4, ఆక్సిజన్ కి 3.5, నైట్రోజన్ కి క్లోరిన్ కి సేమ్ వాల్యూ ఉంటుంది 3, బ్రోమిన్ 2.8, CSI అంటే కార్బన్, సల్ఫర్, అయోడిన్ మూడింటికి 2.5, హైడ్రోజన్, ఫాస్ఫరస్ 2.1. లోయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ ఫ్రాన్షియం కు ఉంటుంది 0.7, అది కూడా రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అది. సో సీజియం కి వచ్చేసరికి 0.8. సో అలాగే హాలోజన్స్ మొత్తం అన్ని గుర్తుపెట్టుకోవాలి. 4, 3, బ్రోమిన్ 2.8, అయోడిన్ 2.5, ఆస్టటైన్ 2.2. సో ఓకేనా. సో పీరియడ్స్ కి వచ్చేసరికి ఈ 20 ఎలిమెంట్స్ గుర్తుపెట్టేసుకోండి. సో 20 ఎలిమెంట్స్ లో మనకి జనరల్ గా లిథియం 1, 0.5 అప్ టు ఫ్లోరిన్ వరకు 4 అవుద్ది. ఇక్కడికి వచ్చేసరికి క్లోరిన్ 3, నైట్రోజన్ కు ఉన్నటువంటి ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ ఉంటుంది క్లోరిన్ 3, ఇక్కడ 0.5 డిక్రీజ్ చేయండి, నెక్స్ట్ 0.4 డిక్రీజ్ చేయండి, 0.2, రిమైనింగ్ అంతా కూడా ఇక్కడ 0.3, నెక్స్ట్ ఇక్కడ నుంచి 1.6 కదా, మళ్ళీ 0.3 తగ్గించండి, అప్పుడేమవుతుంది 1.3, ఇక్కడ కూడా 0.3 తగ్గించండి, అప్పుడేమవుతుంది 0.9. సో దీస్ ఆర్ ది ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ ఆఫ్ సమ్ ఎలిమెంట్స్. అట్లీస్ట్ మనం ఆబ్జెక్టివ్ రాసేటప్పుడు ఇవి గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఓకే ఓకే నెక్స్ట్ వన్ ఫ్యాక్టర్ చూద్దాం. చూడండి, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆన్ ఎలక్ట్రోనెగటివిటీ. సో ఒక 4 ఫ్యాక్టర్స్ చూద్దాం. ఫస్ట్ వన్ అటామిక్ సైజ్. సో ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆన్ ఎలక్ట్రోనెగటివిటీ, అందులో ఫస్ట్ వన్ అటామిక్ సైజ్. సెకండ్ థింగ్ ఈజ్ న్యూక్లియర్ చార్జ్. న్యూక్లియర్ చార్జ్. థర్డ్ వన్ చార్జ్ ఆన్ క్యాటయాన్. చార్జ్ ఆన్ క్యాటయాన్. ఫోర్త్ వన్ చార్జ్ ఆన్ యానయాన్. అండ్ ఫిఫ్త్ వన్ హైబ్రిడైజేషన్. ఓకే, సో ఈ ఫ్యాక్టర్స్ ఎలక్ట్రోనెగటివిటీని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో అటామిక్ సైజ్ మీకు ఆల్రెడీ చెప్పాను, అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. సో అటామిక్ సైజ్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిందో న్యూక్లియస్ కి అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ కి అంటే ఎలక్ట్రాన్ కి డిస్టెన్స్ పెరిగిపోతుంది. సో ఇక్కడ ఎలక్ట్రాన్ యాడ్ అవ్వాలి, సో ఇక్కడ ఈ ఆటమ్ లో ఎలక్ట్రాన్ యాడ్ అవ్వాలి. సో ఎందులో ఈజీగా యాడ్ అవుతుంది. సో ఇది న్యూక్లియస్, ఇక్కడ ఎలక్ట్రాన్ ఇక్కడ వచ్చి అట్రాక్ట్ అవ్వాలి, సో ఇక్కడ ఎలక్ట్రాన్ అట్రాక్ట్ అవ్వాలి. ఇది న్యూక్లియస్ కి దూరంగా ఉంది, ఇక్కడ ఎలక్ట్రాన్ ఎలా ఉంది, న్యూక్లియస్ డిస్టెన్స్ ఎక్కువగా ఉంది. సో కాబట్టి ఇది ఈజీగా అట్రాక్ట్ అవ్వదు, కానీ ఇందులో దీనికి ఈజీగా న్యూక్లియస్ కి ఈజీగా అట్రాక్ట్ అవుతుంది. అందువల్ల ఇందులో ఎలక్ట్రాన్ ఈజీగా అట్రాక్ట్ చేసుకుంటాం. కాబట్టి అటామిక్ సైజ్ జనరల్ గా అటామిక్ సైజ్ తక్కువగా ఉంటే ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉంటుంది. అలాగే న్యూక్లియర్ ఛార్జ్. న్యూక్లియర్ ఛార్జ్ సేమ్ న్యూక్లియర్ ఛార్జ్ ఉంది. ఇప్పుడు న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువగా ఉంది. న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువగా ఉంది అనుకో, ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉంటుంది. న్యూక్లియస్ తన వైపు ఎలక్ట్రాన్ ఈజీగా అట్రాక్ట్ చేసుకుంటుంది. న్యూక్లియర్ ఛార్జ్ తక్కువగా ఉందనుకో, ఎలక్ట్రాన్ అంతగా అట్రాక్ట్ చేసుకోదు. ఓకే, ఛార్జ్ ఆన్ ది క్యాటయాన్. సో ఫర్ ఎగ్జాంపుల్ Na+, Mg+2, Al+3. సో పాజిటివ్ ఛార్జ్ దేంట్లో ఎక్కువగా ఉంది, అల్యూమినియం లో ఎక్కువగా ఉంది. సో కాబట్టి పాజిటివ్ ఛార్జ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఎలక్ట్రాన్ ని ఈజీగా అట్రాక్ట్ చేసుకుంటది. కాబట్టి ఛార్జ్ ఆన్ ది క్యాటయాన్ is directly proportional to electronegativity is directly proportional to charge on the cation. Okay, next charge on the anion గురించి చూద్దాం. సో anion సైజ్ పెరిగిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ F- చూద్దాం. F- నెక్స్ట్ వన్ N-3. ఓకే, ఈ రెండిట్లో ఛార్జ్ దేనికి ఎక్కువగా ఉంది, N-3 కి ఎక్కువగా ఉంది. ఆల్రెడీ ఇది నెగిటివ్ ఛార్జ్. ఎలక్ట్రాన్ కి ఏ ఛార్జ్ ఉంటుంది, నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి రిపల్షన్, ఎలక్ట్రాన్ రిపల్షన్ వల్ల ఎలక్ట్రాన్ తన వైపు అట్రాక్ట్ చేసుకోదు. అందువల్ల తక్కువ ఛార్జ్ ఉన్నది, తక్కువ నెగిటివ్ ఛార్జ్ ఉన్నది ఎలక్ట్రాన్ ని, అంటే కంపారిటివ్లీ ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు ఇందులో ఈజీగా ఎలక్ట్రాన్ అంతగా రిపల్షన్స్ ఉండవు. ఎలక్ట్రాన్ ఇందు రిపల్షన్స్ తక్కువగా ఉంటాయి. కాబట్టి చార్జ్ ఆన్ ది ఎలక్ట్రోనెగటివిటీ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు చార్జ్ ఆన్ ది యానయాన్. ఓకే, కాబట్టి యానయాన్ యొక్క ఛార్జ్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటది, అదే క్యాటయాన్ యొక్క ఛార్జ్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటది. అలాగే నెక్స్ట్ థింగ్ ఈజ్ హైబ్రిడైజేషన్. హైబ్రిడైజేషన్ లో మనం మెయిన్ గా 3 చూద్దాం. sp, sp2, sp3 3 హైబ్రిడైజేషన్ చూద్దాం. సో
ఎస్ క్యారెక్టర్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఎస్ క్యారెక్టర్ ఎంత జనరల్ గా 50%, ఎస్ క్యారెక్టర్ పి క్యారెక్టర్ ఎంత 50%. sp2 కి వచ్చేసరికి ఎంత అవుతుంది 33.3. సో ఇందులోకి వచ్చేసరికి 25%. ఓకే, హైబ్రిడైజేషన్ అప్పుడు చదువుకుంటారు ఇవన్నీ. sp లో ఎస్ క్యారెక్టర్ 50%, పి క్యారెక్టర్ 50%, ఇది అలాగే 33.3% ఉంటది. సో ఇందులో 25%. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మోర్ ఎస్ క్యారెక్టర్ కనుక ఎక్కువ ఉంటే ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి sp హైబ్రిడైజేషన్ లో అంటే ఎస్ క్యారెక్టర్ ఇక్కడ ఎక్కువ కాబట్టి ఎస్ క్యారెక్టర్ ఎక్కువగా ఉంటే ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇది జనరల్ గా ఎలక్ట్రోనెగటివిటీ ఫ్యాక్టర్స్. ఒకటి అటామిక్ సైజు, నెక్స్ట్ న్యూక్లియర్ ఛార్జ్, అలాగే ఛార్జ్ ఆన్ ది క్యాటయాన్, ఛార్జ్ ఆన్ యానయాన్, తర్వాత హైబ్రిడైజేషన్. ఇవి ఎలక్ట్రోనెగటివిటీని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్. తర్వాత సో ఫస్ట్ మనం ఎలక్ట్రోనెగటివిటీ డెఫినేషన్ చూసాం, అలాగే కొన్ని ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ చూసాం, అలాగే ట్రెండ్స్ చూసాం. తర్వాత ఏమేం ఫ్యాక్టర్స్ ఎలక్ట్రోనెగటివిటీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో ఫ్యాక్టర్స్ చూసాం. నెక్స్ట్ ఇప్పుడు స్కేల్ చూద్దాం. అంటే ఎలక్ట్రోనెగటివిటీని మెజర్ చేయడానికి జనరల్ గా 3 టైప్స్ ఆఫ్ స్కేల్స్ గురించి మాట్లాడుకుంటాం. ఓకే, మెజర్మెంట్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివిటీ. Electronegativity measured by generally 3 scales. First one Mulliken scale, Pauling scale, and then Allred-Rocco scale. మనం యూజ్ చేస్తున్నటువంటి ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ అన్ని కూడా పౌలింగ్ స్కేల్. సో ఇది బాగా పాపులర్ అయింది పౌలింగ్ స్కేల్. ఓకే, ముల్లికన్ స్కేల్ ఆయన ఎలక్ట్రోనెగటివిటీని ఎలా క్యాలిక్యులేషన్ చేశాడు, పౌలింగ్ స్కేల్ ఏం యూజ్ చేసి క్యాలిక్యులేషన్ చేశాడు, అలాగే ఆల్రెడ్-రొకో స్కేల్ లో ఆయన ఏం యూజ్ చేసి క్యాలిక్యులేషన్ చేశాడు. సో ముల్లికన్ స్కేల్ మనకు జనరల్ గా ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ ఈక్వల్ టు ఐపి ప్లస్ EA/2. అంటే అయనైజేషన్ పొటెన్షియల్ యొక్క అలాగే ఎలక్ట్రాన్ ఎఫినిటీ యొక్క యావరేజ్ నే ఆయన ఎలక్ట్రోనెగటివిటీ కింద తీసుకున్నాడు. అది ఈ వాల్యూస్ ఎందులో ఇచ్చాడంటే అప్పుడు ఎలక్ట్రాన్ ఈవీలో ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఓకే, నెక్స్ట్ అలా కాకుండా ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ ఈక్వల్ టు ఐపి ప్లస్ EA/139 అదొక ఫార్ములా. అలాగే ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ ఈక్వల్ టు ఐపి ప్లస్ EA/540. ఓకే, ఇది ఎనర్జీస్, ఈ అయనైజేషన్ పొటెన్షియల్ ఎనర్జీస్, ఎలక్ట్రాన్ ఎఫినిటీ వాల్యూస్ కిలో క్యాలరీస్ ఫర్ మోల్. ఇది కిలో క్యాలరీస్ ఫర్ మోల్ అంటే ఈ వాల్యూస్ కిలో క్యాలరీస్ ఫర్ మోల్ లో ఉన్నప్పుడు ఇది కిలో జౌల్ ఫర్ మోల్. ఓకే, సో ఆయన ఎలక్ట్రోనెగటివిటీ ఫార్ములా ఏంటంటే మనం ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో ఇచ్చినప్పుడు అయనైజేషన్ పొటెన్షియల్, ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఈ ఫార్ములా, కిలో క్యాలరీస్ ఫర్ మోల్ లో ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి, కిలో జౌల్ ఫర్ మోల్ లో ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. సో కాబట్టి ఈ 3 ఫార్ములాస్ ఇంపార్టెంట్. అలాగే పౌలింగ్ స్కేల్ కి ముల్లికన్ స్కేల్ కి రిలేషన్షిప్ కూడా ఉంది. సో ముల్లికన్ స్కేల్ ఈస్ 2.8 times గ్రేటర్ దెన్ పౌలింగ్ స్కేల్. సో ఇంపార్టెంట్ ఈ రిలేషన్. ముల్లికన్ స్కేల్ ఈస్ 2.8 times గ్రేటర్ దెన్ పౌలింగ్ స్కేల్. ఓకే, సో కాబట్టి అప్పుడు ఏమవుద్ది XP ఈజ్ ఈక్వల్ టు అంటే పౌలింగ్ స్కేల్ ఎలక్ట్రోనెగటివిటీ బై ముల్లికన్ స్కేల్ ఎలక్ట్రోనెగటివిటీ 2.8. ఓకేనా, 2.8. సో XM అంటే ఇక్కడ ఎలక్ట్రోనెగటివిటీ ఫార్ములా ఏంటి ఆల్రెడీ మనకి IP ప్లస్ ముల్లికన్ స్కేల్ ప్రకారం IP ప్లస్ EA/2/2.8. సో ఓవరాల్ గా ఇప్పుడు ఏమవుద్ది IP ప్లస్ EA/5.6. దిస్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ పౌలింగ్ స్కేల్ అండ్ ముల్లికన్ స్కేల్. సో ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే, సో ముల్లికన్ స్కేల్ ని ఎలక్ట్రోనెగటివిటీని ఈ ఫార్ములా యూజ్ చేసి క్యాలిక్యులేషన్ చేశాడు. సో అది ఎలక్ట్రాన్ వోల్ట్స్ అప్పుడు, ఒకటి కిలో క్యాలరీస్ ఫర్ మోల్ అప్పుడు, ఇంకొకటి కిలో జౌల్ ఫర్ మోల్. అలాగే పౌలింగ్ స్కేల్ కి ముల్లికన్ స్కేల్ కి ఉన్నటువంటి రిలేషన్ IP ప్లస్ EA/5.6. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఆల్రెడ్-రొకో స్కేల్.
సో ఆల్రెడ్ పౌలింగ్ స్కేల్ చూడాలి కదా, పౌలింగ్ స్కేల్. సో పౌలింగ్ స్కేల్లో ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఇస్ ఈక్వల్ టు డెల్టా. ఆయన ఎలా క్యాలిక్యులేషన్ చేసాడంటే బాండ్ డిసోసియేషన్ ఎనర్జీని యూజ్ చేసాడు. సో ఆయన యూజ్ చేసినటువంటి ఫార్ములా 0.208 ఇంటూ ఓకే రూట్ ఆఫ్ EA మైనస్ బై మైనస్ రూట్ ఆఫ్ EAA ఇంటూ EBB. ఇది ఫార్ములా. ఓకే, సో 0.208 ఇంటూ రూట్ ఆఫ్ EAB అంటే బాండ్ ఎనర్జీ ఆఫ్ AB. ఓకే, ఇదేంటి బాండ్ ఎనర్జీ ఆఫ్ AA ఇంటూ బాండ్ ఎనర్జీ ఆఫ్ BB. ఇది ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అంటే ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ A మైనస్ ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ B. ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ A మైనస్ ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ B. ఓకే, ఇది ఒక ఫార్ములా. అలాగే డెల్టా ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఇజ్ ఈక్వల్ టు 0.1017 రూట్ ఆఫ్ EAB బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ ఆఫ్ AB మైనస్ రూట్ ఆఫ్ EAA ఇంటూ EBB. A ఇంటూ EBB. సో ఒకటి మనకి ఇది కిలో క్యాలరీస్ ఫర్ మోల్. ఇది బాండ్ ఎనర్జీ ఇందులోను కిలో క్యాలరీస్ ఫర్ మోల్. ఇది కిలో జౌల్ ఫర్ మోల్. ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఓకే, ఇక్కడ ఈ రెండు ఫార్ములాస్ ఈ జనరల్ గా ఈ యూనిట్స్ ఎందులో ఇచ్చాడో చూసుకుని ఆ ఫార్ములాని యూజ్ చేసుకోవాలి మనం. ఓకే, కిలో క్యాలరీస్ ఫర్ మోల్ లో యూజ్ చేసినప్పుడు 0.208 ఇంటూ ఈ ఫార్ములా యూజ్ చేయాలి. అదే ఈ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీస్ కనుక కిలో జౌల్ ఫర్ మోల్ లో ఇస్తే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఓకే, ఇది ముల్లికన్ స్కేలు, పౌలింగ్ స్కేల్. నెక్స్ట్ వన్ ఆల్రెడ్ రోకో స్కేల్. ఆల్రెడ్ రోకో స్కేల్ లోకి వచ్చేసరికి ఆయన ఏం యూజ్ చేశాడంటే కోవలెంట్ రేడియస్. నెక్స్ట్ ఆల్రెడ్ రోకో స్కేల్ ఎలక్ట్రోనెగటివిటీ ఇస్ ఈక్వల్ టు 3590 ఇంటూ జెడ్ ఎఫెక్టివ్ అంటే జెడ్ ఎఫెక్టివ్ అంటే ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ డివైడెడ్ బై కోవలెంట్ రేడియస్ ఆర్ కోవలెంట్ అంటాం ఆర్ కోవలెంట్ రేడియస్ హోల్ స్క్వేర్ ఇన్ పికోమీటర్స్. ఆ వాల్యూస్ ఎందులో తీసుకున్నాడు ఆయన? పికోమీటర్స్ లో తీసుకున్నాడు. 3590 ఇంటూ ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ కోవలెంట్ రేడియస్ యూజ్ చేసి ఎలక్ట్రోనెగటివిటీని చై అంటాం. చై. ఓకే, ఎలక్ట్రోనెగటివిటీ సింబల్ ఏంటి? చై. సో ఓకే, కాబట్టి ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ ఈక్వల్ టు 3590 ఇంటూ జెడ్ ఎఫెక్టివ్ ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్. జెడ్ ఎఫెక్టివ్ అంటే ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ డివైడెడ్ బై కోవలెంట్ రేడియస్ హోల్ స్క్వేర్ in picometers. These are the formulas for Mulliken scale. Mulliken scale ki IP plus CA by 2 ionization potential electron affinity యొక్క యావరేజ్ నే ఆయన ఎలక్ట్రోనెగటివిటీ కింద క్యాలిక్యులేషన్ చేశాడు. అది ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో ఇచ్చినప్పుడు కిలో క్యాలరీస్ ఫర్ మోల్ లో ఇచ్చినప్పుడు IP ప్లస్ EA బై 139. అదే కిలో జౌల్ ఫర్ మోల్ ఇచ్చినప్పుడు IP ప్లస్ EA బై 540. అలాగే ముల్లికన్ స్కేల్ కి పౌలింగ్ స్కేల్ కి రిలేషన్షిప్. సో ముల్లికన్ స్కేల్ 2.8 times greater than పౌలింగ్ స్కేల్. కాబట్టి XP is equal to XM by 2.8. మనకు ఆల్రెడీ XM తెలుసు, ఇక్కడ వాల్యూ ఫార్ములా తెలుసు. IP plus EA by 2 by 2.8. సో కాబట్టి ఓవరాల్ గా ఏమవుతుంది? IP plus EA by 5.6. అలాగే పౌలింగ్ స్కేల్ యూజ్ చేసినప్పుడు ఈ రెండు ఫార్ములాలు యూజ్ చేయాలి. ఒకటి కిలో క్యాలరీ ఫర్ మోల్ లో ఇచ్చినప్పుడు అంటే బాండ్ డిసోసియేషన్ ఎనర్జీలు కిలో క్యాలరీ ఫర్ మోల్ ఇచ్చినప్పుడు, అలాగే బాండ్ డిసోసియేషన్ ఎనర్జీలు కిలో జౌల్ ఫర్ మోల్ ఇచ్చినప్పుడు. అది ఆల్రెడ్ రోకో స్కేల్ గురించి. ఓకే, దీస్ ఆర్ ది మెజర్మెంట్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివిటీ. ఓకే, నెక్స్ట్ సో ఫస్ట్ మనము డెఫినేషన్ చూసాం, నెక్స్ట్ ట్రెండ్స్ చూసాం, కొన్ని ఫ్యాక్టర్స్ చూసాం, అలాగే ఎలక్ట్రోనెగటివిటీని ఎలా మెజర్ చేస్తారు అది చూసాం. నెక్స్ట్ వన్ అప్లికేషన్ చూద్దాం. సో అప్లికేషన్స్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివిటీ యొక్క అప్లికేషన్స్. సో ఎలక్ట్రోనెగటివిటీ చాలా అప్లికేషన్స్ ఉంటాయి, అందులో కొన్ని చూద్దాం. ఫస్ట్ వన్ నేచర్ ఆఫ్ బాండ్. ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ కనుక గ్రేటర్ దెన్ 1.7 ఉంటే, ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ కనుక 1.7 కి ఈక్వల్ గా ఉంటే, అలాగే
ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ కనుక లెస్ దాన్ 1.7 ఉంటే, గ్రేటర్ దాన్ 1.7 ఉంటే అది అయానిక్ బాండ్, జనరల్ గా చెప్తున్నాం. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 1.7 ఉంటే 50% అయానిక్, 50% అయానిక్ అండ్ 50% కోవలెంట్. 50% అయానిక్ అండ్ 50% కోవలెంట్. లెస్ దాన్ 1.7 కనుకుంటే కోవలెంట్ బాండ్. ఓకే, సో కాబట్టి ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ని బట్టి మనము బాండ్ యొక్క నేచర్ ని చెప్పొచ్చు. సో అలాగే అయానిక్ క్యారెక్టర్ ని, అంటే ఒక కోవలెంట్ బాండ్ 100% కోవలెంట్ బాండ్ కాదు. సో ఆ కోవలెంట్ బాండ్ లో అయానిక్ పర్సంటేజ్ ఆఫ్ అయానిక్ క్యారెక్టర్ ఇన్ కోవలెంట్ బాండ్ ని క్యాలిక్యులేషన్ చేయడానికి ఫార్ములా. ఓకే, సో దాన్ని ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారంటే 16 into delta x plus 3.5 into delta x whole square. ఇక్కడ delta x అంటే ఏంటంటే ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అన్నమాట. ఓకే, ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ HCl యొక్క అయానిక్ క్యారెక్టర్ ని క్యాలిక్యులేషన్ చేయాలి. సో క్యాలిక్యులేషన్ చేయాల్సి వచ్చినప్పుడు 2.1 హైడ్రోజన్ ఎంత ఎలక్ట్రోనెగటివిటీ 2.1, క్లోరిన్ ఎంత 3. సో డిఫరెన్స్ ఎంత అయింది 0.9. సో కాబట్టి 16 into 0.9 plus 3.5 into 0.9 whole square. సో అప్పుడు అయానిక్ క్యారెక్టర్ వచ్చేస్తుంది. సో కాబట్టి నేచర్ ఆఫ్ బాండ్ గురించి చెప్పొచ్చు, అలాగే పర్సంటేజ్ ఆఫ్ అయానిక్ క్యారెక్టర్ ఇన్ కోవలెంట్ బాండ్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఇంకా వచ్చేసరికి బాండ్ స్ట్రెంగ్త్ ఎలా చెప్తామంటే ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బాండ్ స్ట్రెంగ్త్ అన్నమాట. సో ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ కనుక ఎక్కువ ఉంటే బాండ్ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటది, ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ కనుక తక్కువగా ఉంటే బాండ్ స్ట్రెంగ్త్ తక్కువగా ఉంటది. సో ఫర్ ఎగ్జాంపుల్ HCl, HBr, HI, HF. సో ఈ నాలుగిట్లో బాండ్ స్ట్రెంగ్త్ దేనికి ఎక్కువ చూద్దాం. హైడ్రోజన్ ఎంత 2.1, క్లోరిన్ ఎంత 3. సో డిఫరెన్స్ ఎంత 0.9. సో HBr 2.8, బ్రోమిన్ హైడ్రోజన్ ఎంత 2.1, డిఫరెన్స్ ఎంత 0.7. సో నెక్స్ట్ వన్ 2.1, 2.5, డిఫరెన్స్ ఎంత 0.4. సో అలాగే 2.1 ఫ్లోరిన్ ఎంత 4, కాబట్టి డిఫరెన్స్ ఎంత 1.9. సో 1.9 బాండ్ స్ట్రెంగ్త్ దేనికి ఎక్కువగా ఉంటుంది, ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బాండ్ స్ట్రెంగ్త్. కాబట్టి బాండ్ స్ట్రెంగ్త్ దేంట్లో ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి HF ఈజ్ గ్రేటర్ దాన్ నెక్స్ట్ 0.9, HCl ఈజ్ గ్రేటర్ దాన్ నెక్స్ట్ HBr ఈజ్ గ్రేటర్ దాన్ HI. సో ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బాండ్ స్ట్రెంగ్త్. సో అలాగే ఎసిడిక్ క్యారెక్టర్ గురించి చెప్పొచ్చు మనం. ఎసిడిక్ క్యారెక్టర్ గురించి ఓకే, సో కాబట్టి ఎసిడిక్ క్యారెక్టర్ అంటే H+ అయాన్స్ రిలీజ్ చేయడం. సో దేనికైతే బాండ్ స్ట్రెంగ్త్ తక్కువగా ఉందో, ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఎక్కువగా ఉంటే బాండ్ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బాండ్ స్ట్రెంగ్త్ ఎప్పుడైతే ఎక్కువగా ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ HF ఉంది, దీని బాండ్ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంది ఎందుకంటే ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి. సో కాబట్టి ఇది ఈజీగా H+ అయాన్స్ రిలీజ్ చేయదు. అప్పుడు ఏమవుతుంది, ఆర్డర్ రివర్స్ అవుతుంది. HI ఈజ్ గ్రేటర్ దాన్ HBr ఈజ్ గ్రేటర్ దాన్ HCl ఈజ్ గ్రేటర్ దాన్ HI. ఓకే, సో ఇది ఒక అప్లికేషన్. సో నెక్స్ట్ అలాగే మెటాలిక్ క్యారెక్టర్ ని నాన్ మెటాలిక్ క్యారెక్టర్ ని కూడా డిసైడ్ చేయొచ్చు. మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ క్యారెక్టర్. సో మెటాలిక్ క్యారెక్టర్ అంటే జనరల్ గా మనకి ఎలక్ట్రోపాజిటివిటీ క్యారెక్టర్ అంటాం. ఎలక్ట్రోపాజిటివిటీ క్యారెక్టర్ ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉందనుకో, నాన్ మెటాలిక్ క్యారెక్టర్ ఎక్కువగా ఉంటుంది. ఎలక్ట్రోనెగటివిటీ తక్కువగా ఉందనుకో, నాన్ మెటాలిక్ క్యారెక్టర్ తక్కువగా ఉంటుంది. సో కాబట్టి మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ నేచర్ కూడా మనం డిసైడ్ చేయొచ్చు. దీస్ ఆర్ ది అప్లికేషన్స్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివిటీ. సో ఎలక్ట్రోనెగటివిటీ యొక్క అప్లికేషన్స్ ఇవన్నమాట. సో ఫస్ట్ మనం ఈ రోజు ఎలక్ట్రోనెగటివిటీ డెఫినేషన్ చూసాం. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ట్రెండ్స్ గురించి చూసాం. సో ఎలక్ట్రోనెగటివిటీ పీరియడ్స్ లో ఏమవుద్ది, గ్రూప్స్ లో ఏమవుద్ది, అలాగే నెక్స్ట్ కొన్ని ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ చూసాం. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ చూసాం. ఫ్యాక్టర్స్ ఏమేంటి, అటామిక్ సైజు, న్యూక్లియర్ ఛార్జ్, ఛార్జ్ ఆన్ ది క్యాటయాన్, ఛార్జ్ ఆన్ ది యానియాన్ అండ్ హైబ్రిడైజేషన్. సో నెక్స్ట్ పాయింట్ ఈజ్ అప్లికేషన్స్. మెజర్మెంట్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివిటీ స్కేల్స్. 3 స్కేల్స్ ఏమేంటవి, ముల్లిగన్ స్కేలు, పౌలింగ్ స్కేలు, ఆల్రైట్ రొకో స్కేలు. సో ఫైనల్ టాపిక్ ఈజ్ అప్లికేషన్స్.
దిస్ ఈజ్ అబౌట్ ది ఎలక్ట్రోనెగటివిటీ. థ్యాంక్ యూ.